ఎవరైతే ఆల్రెడీ వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో ఉమ్, వాళ్ళైతే సంక్షేమ పథకాలు వద్దని కోరుకోరు కదా. ఆల్రెడీ కావాలని అనుకుంటారు. తీసుకుంటున్నటువంటి వాళ్ళు. అవును. అలాంటి వాళ్ళు ఎవరైతే తెలుగుదేశానికి ఓటేశారో అంతకంటే ఎక్కువ వస్తుందని నమ్మినట్టే కదా. ఉమ్, నాకు తెలిసి కనీసం ఒక 20% మంది ఇప్పుడు వీళ్ళకి ఓట్లేసిన వాళ్ళల్లో ఉమ్, వీళ్ళకి 40 వాళ్ళకి 60 కదా. అవును, 60 అవును. అంటే అందులో ఒక 6 20. 7 వీళ్ళై, ఇది కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వాళ్ళే, ఓకే. ఇండిపెండెంట్లు అన్ని కలిపి ఒక 6 7. ఉమ్, మిగతా 53%, 54% ఓట్లు వీళ్ళయ్యి. ఉమ్, టోటల్గా 54 ఏళ్ళయ్యి, 6 వాళ్ళయ్యి, 40 వీళ్ళయి ఓట్లు. ఓకే. ఈ 54లో 20% మంది అట్లా ఓట్లేశారు. ఆ 20% మంది వైసీపీ వాళ్ళ వైసీపీ క్రిందసారి ఓట్లేసిన వాళ్ళు. అదే, అయితే వైసీపీ దాంట్లో సానుభూతి పరులు. అంటే అట్లా కాదు లెక్క. ఇక్కడ ఉమ్, వాళ్ళు ఉమ్, మామూలుగా తటస్థ ఓటరు, ఓకే. కులం ప్రాతిపదికన లేకపోతే గనక వర్గం ప్రాతిపదికన ఆలోచించేవాళ్ళు. ఉమ్, అంటే ఇక్కడ తెలుగుదేశం సింపథైజర్ తెలుగుదేశం ఓకే, జనసేన సింపథైజర్ జనసేన ఓకే, బీజేపీ సింపథైజర్ బీజేపీ ఓకే. వీళ్ళు కాకుండా ఒక 20% మంది తటస్థులలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వీళ్ళు డైరెక్ట్ అభిమానులు కాదు ఉమ్, తెలుగుదేశమో జనసేన బీజేపీ, ఉమ్, ఉమ్, కానీ వీళ్ళు ఎవరు మనకి మంచి చేస్తారనుకుంటే వాళ్ళకి ఓట్లేస్తారు. అది